ఈ ఎప్పుడైతే లీకేజ్ అవుతుందో స్పార్క్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చే టైంకు కనుక లైట్లు అట్లే వెలుగుతూ ఉంటుందనుకోండి, మీరు వచ్చి ఏం చేస్తారంటే వాసన వచ్చినా కూడా అయ్యో ఏమైనా అవుతుందేమని చెప్పేసి స్విచ్ ఆఫ్ మాత్రం చేయదు. ఆన్లో ఉంటే అట్లే ఆన్లే ఉండనియండి. ఒకవేళ ఆఫ్లో ఉండి చీకటికి ఉంది, మీరు బయటికి పోయి వచ్చారు, ఏదో స్మెల్ వస్తుందని స్విచ్ మాత్రం ఆన్ చేయద్దు. ఎందుకంటే ఆ స్పార్క్ వల్ల ఎంతవరకు అయితే గదిలో మనకు వ్యాపించైతే ఉంటుందో గ్యాస్, అంతవరకు కూడా మొత్తం బ్లాస్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మీకు ఒకవేళ కనుక మీరు బయటికి పోయి వచ్చారు, చిమ్మ చీకటికి ఉన్నది, స్మెల్ వస్తుందంటే ఆటోమేటిక్గా మన ఇల్లు మనకు తెలిసి ఉంటుంది, ఎక్కడ కిటికీలు ఉన్నాయి, ఎక్కడ డోర్స్ ఉన్నాయి అనేది. దాన్ని మీరు దగ్గర తీసుకుపోయి కిటికీలు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి దాన్ని నిదానంగా మా వాళ్ళు చెప్పినట్టు ఎత్తి తీసుకుని వచ్చేయచ్చు. ఏదైనా కనబడట్లేదు, కరెంటు కూడా లేదు, మనకి ఏది కనబడట్లేదు అని అగ్గిపుల్ల గీయటం కానీ, ఏదైనా స్పార్క్ వచ్చేది కానీ ఎలాంటి చేయొద్దండి. ఆఫ్లో ఉంటే ఆఫ్లే ఉండాలి, ఆన్లో ఉంటే ఆన్లే ఉంచుకోవాలి. ఇది దయచేసి ఇది ఎలక్ట్రికల్ సంబంధించింది, మహా డేంజర్ ఇది. ఒకనొక టైంలో పాపం ఒక ముసలావిడ ఒక ఊళ్ళో లేదు కోదాడు, అది ఏదో వాసన వస్తుందని చెప్పి తెలియక మొత్తం చీకటికి ఉందని చెప్పేసి అగ్గిపుల్ల గీకింది. అక్కడే అది దానికి అంటుకుంది. అప్పటి వరకు ఆ స్ప్రెడ్ అనేది మొత్తం కాలేదు, రూమ్ మొత్తం స్ప్రెడ్ కాలేదు. అక్కడి వరకు కాలుతా ఉంటే తర్వాత మేము వెళ్ళి ఆ నిదానంగా ఆ గోనె సంచులు, బురద చుట్టి గోనె సంచులు వేసేసి నిదానంగా గుంజుకురావటం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ఫస్ట్ భయపడద్దు. మా వాళ్ళు చెప్పారో లేదో, ఫస్ట్ భయం అనేది కంగారు పడద్దు. ఏదైనా జరగవచ్చు, జరగదు అని చెప్పడానికి వీల్లేదు. ఆ జరిగే టైంలో మన మెదడుని పని చేయించాలా. భయం అనేది కొంచెం దూరం పెట్టాలి. అప్పుడు భయంని దూరం పెడితే ఆలోచన అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ ఆలోచనతో మనతో పాటు కనీసం ఒక ఇద్దరినన్నా కాపాడు వాళ్ళు అవుతాం. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు అంటే మీ భయం పోగొట్టుకోవటానికి. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విధంగా చేద్దరు, వాళ్ళు చూపిస్తారు, మీరు కూడా నెక్స్ట్ చేయాలి. ఓకేనా? అట్లా చెప్పండి. మీరు ఇప్పుడు ఆ లీకేజ్ ఉన్నప్పుడు తీసుకురావాలని అంటున్నారు కదా, ఓపెన్ స్పేస్కి. అంటే లిఫ్ట్లో తీసుకురావాలా లేకపోతే స్టేర్ చేస్తాను? లిఫ్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయద్దు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ అది 14th ఫ్లోర్, ఇప్పుడు మీరు అన్నట్టు లిఫ్ట్ లో తీసుకొస్తున్నారు, అప్పటి వరకు పవర్ ఉంటుంది, మధ్యలో ఆగిపోతుంది. లిఫ్ట్ అనేది ఎన్నడూ కూడా ఫైర్ అవుతుంది, లీకేజ్ అవుతుందంటే లిఫ్ట్ అనేది ఎప్పుడు కూడా వాడద్దు. ఒకవేళ దగ్గర ఉంది అంటే మీకు ఓపుకున్నంత వరకు టెర్రస్లో తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే దగ్గర ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఉంది అనుకుంటే చిన్నగా అయితే సార్ మరి అది కాలుతూనే ఉంటుంది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తారు మీకు. దాంతో మీకు మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి మీరు మెయిన్ ఆఫ్ చేస్తా అన్నారు కదా సార్, మీరు మెయిన్ స్విచ్ అనేది ఇంటి బయట ఉంది అనుకో సార్, ఆఫ్ చేసుకోవచ్చు, కానీ లోపల ఉంటే మాత్రం చేయదు. ఇది సిలిండర్ ఎంత పాజిటివ్ అంత నెగిటివ్ సార్. జస్ట్ లైక్ బాంబ్, మన ఇంట్లో బాంబ్ పెట్టుకున్నట్టే ప్రాపర్ యూజ్ చేసుకుంటే ఏం కాదు సార్. మీరు ఈ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వైరల్ అయింది, వాళ్ళ ఇంట్లో కిచెన్లో సిలిండర్ బయటికి తీసుకొస్తుంటే లీకేజ్ అయింది. చూసారా వీడియో? చూస్తుంటే ఇది ఫ్లాష్ పాయింట్ అంటారు సార్, బాంబ్ లెక్క అన్నట్టు. ఎట్లా అని చెప్తా అంటే వాళ్ళది గ్యాస్ లీకేజ్ అయింది ఆడ. ఆమె సిలిండర్ని అందరు ఎందుకు భయపడతారంటే సౌండ్ తోటి, ఆ సౌండ్ లీకేజ్, ఇంత పెద్ద సౌండ్ వస్తుంటే సౌండ్ వస్తుందనే భయపడతారు. న్యాచురల్గా అదేం లేదు. మీరు ఈ సౌండ్ ఇది భయపడలేదనుకో, వాళ్ళు లేడీస్ ఏం చేశారు, తీసుకొచ్చి బయట వరకు తీసుకొచ్చు. ఇంకొక 1 minute వాళ్ళు డేర్ చేసుకొని మొత్తం బయటకు తీసుకొచ్చి అది బ్లాస్ట్ అయ్యేది కాదు. అయ్యో సౌండ్ వస్తుందని చాలా అక్కడనే పడేసే వరకు మొత్తం రూమ్లో లీక్ అయింది. కానీ వాళ్ళ డోర్స్ 2 ఓపెన్ ఉన్నాయి. అది పాజిటివ్ పాయింట్ అయింది. కానీ నెగిటివ్ ఏమైందంటే ఈ లీకేజ్ అనేది కిచెన్లో వాళ్ళది స్టవ్ ఆన్ ఉండే. ఆ స్టవ్ ఆన్ ఉండే వరకు ఫ్లాష్ పాయింట్ అంటారు అన్నట్టు. ఏడనైనా స్పార్క్. ఇప్పుడు ఈ ఇంట్లో లీక్ అవుతుంది, ఆ ఇంట్లో ఫుల్ నిండిపోయి, కానీ ఈడ మనం మ్యాచ్ బాక్స్ పుట్టిస్తే ఈడ బ్లాస్ట్ కాదన్నట్టు. ఈ పాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వెళ్ళిపోయి ఎక్కడ ఎక్కువ గ్యాస్ ఉందో అక్కడ బ్లాస్ట్ అవుతుంది అన్నట్టు. అది మెయిన్. ఇప్పుడు ఇంకొకటి సార్, మీరు అన్న ప్రాబ్లం 10th ఫ్లోర్ 11th ఫ్లోర్ ఏదో ఫ్లోర్లో ఉన్నారు మీరు, గ్యాస్ లీకేజ్ అవుతుంది. అన్నిటికంటే బెస్ట్ వెపన్ ఇది ఉంది కదా సార్. మీకు గ్యాస్ లీకేజ్ అవుతుంది, మీరు 1 minute డేర్ చేసి ఇది పెట్టేసారు అనుకో, గ్యాస్ లీకే రాదు, మీకు బయటకే రాదు. ఈ డక్కని పెట్టేస్తే
ఒకవేళ మీరు డక్కన్ పెట్టలేకపోయారు, ఈ డక్కన్ పెట్టలేకపోయారు, ఇది లీక్ అవుతుంది అనుకో సార్, ఇది రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. ఇది రెగ్యులేటర్ ఆఫ్ చేసినా కూడా మీకు గ్యాస్ లీక్ అయింది అనిపించింది అనుకో, ఆ 1 మినిట్ మీరు డేర్ చేసి ఇది ఓపెన్ చేసి ఇది పెట్టేసారు అనుకో సార్, గ్యాస్ లీకేజ్ అనేది కాదు. ఎప్పుడైనా మనకి గ్యాస్ లీకేజ్ అనిపించేదని టిపికల్ అనిపించింది అనుకో సార్, ఓపెన్ ఏరియా మీరు బాల్కనీ ఉంటుంది కదా సార్, బాల్కనీ వేసేసి ఏంటంటే దానికి దగ్గర వరకు మీకు మ్యాచ్ బాక్స్ లైటర్ అనేది ఫ్లాష్ పాయింట్ రానియద్దు అన్నట్టు. లీకేజ్ అనిపించింది అనుకో, మీరు ఓపెన్ టెర్రస్ మీద తీసుకెళ్ళారు అనుకో, అది విలన్ గుడ్ సార్, అది రాలేదనుకో దానికి ఇవన్నీ క్లోజ్ చేసి ఓపెన్ మన బాల్కనీలో పెట్టేసి ఫ్లాష్ పాయింట్ రాని కూడా చూసుకుంటే సరిపోతుంది సార్. సార్ ఎప్పుడైనా ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేస్తారో ఐడియా ఉందా మీకు? ఎప్పుడైనా యూజ్ చేసారా ఒకసారి? యూజ్ చేయలేదు. कभी यूज करें मैडम एक्सटिंग्विशर? अभी देखे क्या यूज कर रहे थे भी आप लोग? देखे क्या कभी? డ్రిల్ లాస్ట్ టైం వచ్చిన ఆఫీసర్స్ చేయించారు. సో ఎప్పుడైనా సరే మనము ఎక్స్టింగ్విషర్ పని చేస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఇక్కడ ఒక గేజ్ ఉంది చూడండి, గేజ్ ఉంది చూడండి, గేజ్ ఉంది కదా, ఆ గేజ్ లో ఆ ముళ్ళు ఎక్కడ ఉంది చూడండి, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ లో, ग्रीन कलर लो ఉంది చూడండి, ग्रीन कलर लो ఉంటే अभी ये देखो इसमें एक कांटा है ना मैडम, वो ग्रीन कलर में है या रेड कलर में है? देखो ग्रीन में है ना। हाँ, कभी भी एक्सटिंग्विशर दिखे तो पहले आप लोग ध्यान में रख लेना है, क्या है बोलो तो ये चेक कर लेना ग्रीन में है या रेड में। ग्रीन में है तो वो यूजफुल, चलो यूज कर सकते हैं अपन। अगर रेड లో ఉందనుకోండి అది పనిచేయదు, అంటే అందులో इसमें गैस क्या हो जाता बोले तो लीक हो जाता है। एवरी ईयर कंपलसरी से हम लोग रिफिल करना चाहिए गैस, एवरी ईयर कंपलसरी। ఇంకోటి ఇది ఒక్కసారి ఈ పిన్ లాగి యూజ్ చేస్తే 20 సెకండ్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది, ఇందులో పౌడర్ డిశ్చార్జ్ అయిపోతుంది 26 సెకండ్స్ లో ఒకటేసారి, वन टाइम यूज। अगर ये पिन खींच के अपन यूज करें तो 26 सेकंड्स तक काम करता मैडम, उससे ज्यादा नहीं कर सकता। इसमें पाउडर पूरा डिस्चार्ज हो जाता है, वन टाइम यूज। एक बार पिन खींच के यूज करें तो वन टाइम यूज है। ये CO2 मल्टी टाइम यूज कर सकते हैं अपन। CO2 इधर फायर हो रहा है, एक 2 सेकंड 10 सेकंड काम कर लिया, बंद करके फिर वहां रख लो, 6 महीने के बाद फिर लेके आओ, यूज कर सकते हैं। मगर ये ऐसा नहीं, एक बार प्रेस करे तो 26 सेकंड्स में काम हो जाता है इसका, फिर रिफिलिंग भेजना पड़ेगा। मगर ये वैसा नहीं, मल्टी टाइम यूज कर सकते हैं अपन। ये अभी फायर लगा के कैसा बुझाना आप लोग ही करना, ये हम लोग नहीं करते, आपसे करना మీరే చేయాలి సార్। ఫైర్ ఎట్లా చెప్తా సార్, అక్కడ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఐడియా ఉంది? చూడండి, దీనికి 2 లాక్స్ ఉన్నాయి, 2 లాక్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఎల్లో కలర్, ఇంకోటి సేఫ్టీ పిన్, సేఫ్టీ పిన్ ఉంది। ఈ ఎల్లో కలర్ తీయగానే యూజ్ చేయొచ్చు అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ఇది ప్రెస్ చేసినా కూడా ప్రెస్ అవ్వదు। సో ఈ ఎల్లో కలర్ ఈ పిన్ తీసేసి ఈ తర్వాత ఈ పిన్ కూడా తీయాలి, సేఫ్టీ పిన్। సేఫ్టీ పిన్ తీయగానే మనము ఇలా పట్టుకోవద్దు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ పిన్ తీసిన తర్వాత ఇలా పట్టుకోవద్దు, జస్ట్ ఇట్లా లిఫ్ట్ చేయాలి అంతే, ఇది పట్టుకోకుండా। ఎందుకంటే మీరు అది పొరపాటున ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడనే లీక్ అయిపోతుంది, ఇక్కడనే లీక్ అయిపోతుంది। సో ఇలానే పట్టుకోవాలి, ఇలా పట్టుకొని దాని తర్వాత ఇక్కడ ఫైర్ అయిందంటే ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది ఏం చేయాలి పాస్ మెథడ్ అంటారు, పాస్, P మీన్స్ పుల్ ద పిన్, P మీన్స్ పుల్ ద పిన్। అయితే ఇది పాస్ మెథడ్ యూజ్ చేయాలండి, ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయడానికి। పాస్ మెథడ్లో P మీన్స్ పుల్ ద పిన్, పిన్ ఉంది కదా దాన్ని పుల్ చేయాలి। తర్వాత ఏ మీన్స్ ఎయిమ్ ద టార్గెట్ ఆర్ ఫైర్, మీ జరిగే ఫైర్ని ఎయిమ్ చేయాలి। తర్వాత ఎస్ స్క్వీజ్ ది హ్యాండిల్, తర్వాత స్వైప్ ది హార్న్, డిశ్చార్జ్ హార్న్ని స్వైప్ చేయాలి ఫైర్ పైన, ఎక్కడ ఫైర్ అవుతుందో దాన్ని పుట్ ఆఫ్ చేసేంత వరకు అటు ఇటు స్వైప్ చేస్తూ ఉండాలి। ఏ ఎక్స్టింగ్విషర్ అయినా కానీ పాస్ మెథడ్తోనే యూజ్ చేయాలి। ఎప్పుడైనా సరే ఈ
పైప్ని ఇలా మధ్యలో పట్టుకొని ఆపరేట్ చేయాలి. ఇలా మధ్యలో పట్టుకొని ఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మనం ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇందులో గ్యాస్ బయటకు వచ్చేటప్పుడు ప్రెషర్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఫైర్ అవుతుంది. నేను ఇక్కడ పట్టుకున్నాను, ఆ ప్రెషర్కి పైకి ఏమవుతుందంటే పైకి కానీ లేదంటే సైడ్ వేసి కానీ జరిగే అవకాశం ఉంది. సో ఇదైనా సరే ఇక్కడ పట్టుకొని డైరెక్ట్ దానిపైన ఏం చేయాలి, దానిపైన ఏం చేసి మనం ఇదే ఆపరేట్ చేయాలి. ఇది పోర్టబుల్ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఈజీ టు క్యారీ. ఇంకోటి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫైర్స్ మాత్రమే యూజ్ చేయగలం. ఫైర్ స్టార్ట్ అయింది మనం చూసాం, ఇక్కడ ఫైర్ స్టార్ట్ అవుతుందంటే దాన్ని ఆపడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫైర్ పెద్దగా ఉందనుకోండి దీంతో ఆర్పలేదు. ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫైర్స్ని మనం దీంతో ఆర్పలేదు. ఏదైనా సరే ఫైర్ స్టార్ట్ అయ్యేది చిన్నగానే అవుతుంది, ఒకసారి పెద్దగా అవుతుంది, చిన్నగానే అవుతుంది. సో అలాంటి ఫైర్ల మీద ఇది యూజ్ చేయాలి. అందుకే దీన్ని పోర్టబుల్ ఎక్స్టెన్షన్ ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫైర్ మీదనే యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే డీసీపీ కాబట్టి పైప్ పట్టుకున్నారు, CO2 అయితే పైప్ పట్టుకోకూడదండి. ఎందుకంటే CO2 లిక్విడ్ స్టేజ్లో డ్రైస్లో ఉంటుంది, అది మళ్ళీ లిక్విడ్ స్టేజ్ నుంచి ఆక్సిజన్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఎయిర్ స్టేజ్కి వస్తుంది కాబట్టి అది వచ్చే టైంలో ఏమవుతుందంటే ఈ డిశ్చార్జ్ హారన్ మొత్తం కూల్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ కానీ పట్టుకుంటే మీ చర్మం మొత్తం దీనికి బిగుసుకుపోతుంది, రిటర్న్ బ్యాక్ రాదు, చర్మం పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే CO2 ఇవ్వటప్పుడు హ్యాండిల్ మాత్రమే పట్టుకోవాలి, హ్యాండిల్తో పట్టుకొని మాత్రమే CO2 యూజ్ చేయాలి. మీరు ఒకసారి ఇప్పుడు ప్రాక్టికల్గా చూసినప్పుడు చూడండి ఎట్లా అవుతుంది హుకుల్ అనేది. ఓన్లీ హ్యాండిల్ మాత్రమే పట్టుకోవాలి. ఒకసారి ప్రాక్టికల్గా చూడండి ఇప్పుడు. చూడండి CO2 ఎలా యూజ్ చేయాలంటే పిన్ ఉంది కదా, సేఫ్టీ పిన్. అదే అంటున్నా, తీసుకున్నాం. సేఫ్టీ పిన్ తీసిన తర్వాత ఇమీడియట్గా మనం కంగారులో ఏం చేస్తామంటే తిప్పేస్తాం, ఆన్ చేయాలి. మీరు ఒకవేళ ఇలా తిప్పారనుకోండి సిలిండర్ మొత్తం తిరుగుతుంది. సో దానికి సపోర్టింగ్ కాళ్ళు మధ్యలో పెట్టుకొని దీన్ని తిప్పండి. ये डायरेक्शन हम చూడండి ओपन वही में बोल रहा हूँ. ये यूज़ कैसे करना बोले तो मैडम डायरेक्ट अपन पिन निकालने के बाद अगर आप ऐसा रह के ये वाल जो ऑपरेट करते हैं ऐसा ऑपरेट करने से क्या होता है बोले तो पूरा सिलेंडर घूम जाता है. इसलिए इसे क्या करना चाहिए बोले तो पैर के सपोर्ट बीच में रख लेके बाद में ये कूलर है ये पकड़ लेना है इसको. ऐसा पकड़ने से क्या होता पूरा स्किन इसको चिपक के पील ऑफ होने के चांसेस रहता है. इसलिए ऐसा होल्ड करना और ये उंगलियां इसको टच भी नहीं होना डायरेक्ट ऐसा पकड़ लेना. और एक अपन खोलने से क्या होता है देंगे आपको क्या हुआ आप लोग डर गए साउंड सुन के डर गए. वही बोल रहा मैं आप लोग घबराना नहीं साउंड आएगा. क्यों बोलो तो ये जो अंदर लिक्विड में स्टेज में रहता है वो प्रेशर से बाहर आने से क्या हो रहा बोले तो साउंड थोड़ा साउंड मतलब होता डरने की बात नहीं है. और एक क्या हुआ इधर लिक्विड स्टेज में बाहर ऑक्सीजन से मिलके क्या हुआ वाइट कलर गैस के हिसाब से बाहर आ रहा CO2 గ్యాస్ అయ్యేది. బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే తెల్లని పొగలాగా CO2 గ్యాస్ అనేది బయటకు వస్తుంది సార్. లోపల లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. ఆ లిక్విడ్ స్టేజ్లో కూడా ఎట్లా అంటే
150 PSI ఒత్తిడి తోటి దాన్ని ప్రెషరైజ్డ్ చేసి వాటర్ అంటే లిక్విడ్ స్టేజ్లో దీంట్లో స్టోర్ చేసి. సో ఇది తిప్పంగానే భయపడకండి. మేడం అది ఇది మేడం మన Dry ice. డ్రై ఇది ఆపరేట్ చేసినప్పుడు భయపడకండి, సౌండ్ వస్తుంది, ఏం కాదు. ఫస్ట్ ఫస్ట్ మీరు చేసుకునేసి వాళ్ళ ఇద్దరు అగ్గిపెట్ట చేయడానికి ఓకే మేడం, ఇఫ్ ఇన్ కేస్ మీ కిచెన్లో ఫైర్ అవుతుంది అనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులతోని సిలిండర్ని ఎట్లా పుట్ ఆఫ్ చేయాలని చూపిస్తారు సార్ మనకు. ఎక్స్టింగ్విషర్స్ లేనప్పుడు, ఎక్స్టింగ్విషర్స్ ఉంటే గుడ్, ఎక్స్టింగ్విషర్స్తో వాడండి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టింగ్విషర్స్ అవైలబిలిటీ లేదు, మీ కిచెన్లో ఉన్న వస్తువులతోని సిలిండర్ని ఎట్లా పుట్ ఆఫ్ చేయాలి ఫైర్ని. ఫస్ట్ ఒకటి విండ్ డైరెక్షన్ కూడా చూసుకోవాలి. సిలిండర్ లీక్ అవుతుంది, మనం ఇంట్లో తిన్నాం, ఫ్యాన్ ఆన్ ఉందంటే విండ్ డైరెక్షన్ చూసుకొని ఫైటింగ్ చేయాలి. ఇంకా లీక్ అవుతుంది కదా అంటే మనం ఇటు నుంచి పని చేస్తామంటే మనం డేంజర్. ఎప్పుడైనా సరే ఇటు నుంచి మాత్రమే ఆపరేట్ చేయాలి. అడిగా గాలి